నమస్కారం. ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు బరువు తక్కువగా ఉండడం ఇది సాధారణమా లేక దాగి ఉన్న ఆరోగ్య సమస్యకు ఇదొక సంకేతమా? మన ఇంట్లో పిల్లలు ఎక్కువగా తినట్లేదని ఆందోళన పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. దాంట్లో చాలా మంది ఉంటారు. నిజంగా తక్కువ బరువు అంటే ఏంటి? అంటే దాన్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి? పిల్లల్లో వీళ్ళు తక్కువ బరువు ఉన్నారు, సరిగా తినట్లేదు, న్యూట్రిషన్స్ అందుతుందా లేదా, ఇవన్నీ కూడా రకరకాల డౌట్స్ మనకు ఉంటాయి. మరి తల్లిదండ్రులు అవి ఏ విధంగా గుర్తించాలి? దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలాగే దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, డాక్టర్ గారితో మాట్లాడాలి, నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మేడం నమస్తే. మేడం, ఇప్పుడు నేను చెప్పినట్టుగా పిల్లల్లో తక్కువగా బరువు ఉండడం అంటే మనం ఎలా గుర్తించగలుగుతామా? పేరెంట్స్కి తెలుస్తుందా అసలు అంటే ఏంటి తక్కువ బరువు ఉండడం అంటే? పేరెంట్స్కేనంటే డైరెక్ట్గా పేరెంట్స్కి ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నారు అని తెలిసే అవకాశం తక్కువ. ఇన్ఫ్యాక్ట్ వైల్ యు ఆర్ టాకింగ్ ద ఫస్ట్ సెంటెన్స్ ఏమన్నారంటే సరిగ్గా తినట్లేదు, ఈ నా చైల్డ్ సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు అనే మాట అనకుండా ఏ ఒక్క పేరెంట్ని నేను ఇప్పటి వరకు 25 yearsలో చూడలే, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. సో అంటే కొంతమంది కొన్ని రోజుల్లో ఫీల్ అవుతారు, కొంతమంది నెలల తరబడి ఫీల్ అవుతారు, కొంతమంది ఇయర్స్ తరబడి ఫీల్ అవుతారు. అది డిఫరెంట్ ఫ్రమ్ లో వెయిట్ ఉండటం. లో వెయిట్ ఉంది అని మీకు ఎలా తెలుస్తుంది అని అంటే, ప్రతి ఒక్క తల్లి తండ్రి దృష్టిలో వాళ్ళ పిల్లలు ఇంకా సరిగ్గా ఎదగదట్లేదు, అది ఒక కామన్ థింగ్. అది కాదు, నిజంగానే వెయిట్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉండటం, అలా ఉండొచ్చా లేదా అనేది మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను యాక్చువల్లీ మీకు మీ ప్రేక్షకులకు చూపించడానికే తీసుకొచ్చాను ఒక శాంపుల్ థింగ్. దిస్ ఈస్ కాల్డ్ ఎ గ్రోత్ చార్ట్. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయ్యే అట్ బర్త్ ఇది 18 ఏళ్ళు, అంటే మనం అడల్ట్ అయ్యే వరకు, మన గ్రోత్ పీరియడ్ ఎండ్ అయ్యే వరకు గ్రోత్ చార్ట్స్ ఉంటాయి. ఇది వెయిట్, యూ కెన్ యాక్చువల్లీ ఇది వెయిట్ని ప్లాట్ చేసే గ్రాఫ్. ఇక్కడ దిస్ ఈస్ ద హైట్. సో ఇది కంపల్సరీ పుట్టిన ప్రతి చోట ఎనీ హాస్పిటల్ మీకు పుట్టినప్పుడే గ్రోత్ చార్ట్స్ ఇస్తారు. యూజువల్గా 0 to 5 yearsకి గ్రోత్ చార్ట్ ఇస్తారు ఇమ్యునైజేషన్ కార్డ్తో పాటు. నేను ఇప్పుడు చూపిస్తుంది టిల్ 18 years. అండ్ అక్కడి నుంచి యూజువల్గా గ్రోత్ సరిగ్గా లేదు అని పీడియాట్రిషియన్కి అనుమానం రాగానే ఇలాంటి గ్రోత్ చార్ట్లో కంపేర్ చేస్తారు. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ చాలా గీతలు చూస్తుంటారు. సేమ్ ఏజ్ గ్రూప్, ఇదే ఏజ్, సేమ్ ఏజ్ గ్రూప్కి మీకు క్లియర్ కట్గా డిఫరెన్స్ తెలియటానికి ఐ విల్ టెల్ యూ. 18 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు 37 కిలోల దగ్గర నుంచి 72 కిలోల వరకు ఉండొచ్చు ఆడపిల్లలు. ఓకే ఓకే. పింక్ ఈజ్ ఫర్ ద గర్ల్ అండ్ బ్లూ చార్ట్స్ ఆర్ ఫర్ ద బాయ్స్. సరే, ఇప్పుడు కొత్తగా అట్లా కలర్ డిఫరెన్సియేషన్ ఉండకూడదు, అందరికి గ్రీన్ పెట్టండి అని వచ్చింది కొత్త రూల్. బట్ ఎనీవేస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫాలో దిస్. సో ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీలో చాలామందికి ఉన్న డౌట్స్లో 3-4 డౌట్స్ ఈ ఒక్కదంతా తెలుస్తాయి మీకు. 18 ఏళ్ళు ఉన్న పాప, 37 కిలోలు ఉన్నవాళ్ళు, 72 కిలోలు ఉన్నవాళ్ళు, నియర్లీ డబుల్ అనుకోండి, అంతే కదా? సో వీళ్ళిద్దరూ నార్మల్ చిల్డ్రనే. ఎప్పుడు నార్మల్? 2 కిలోలు పుట్టిన పిల్ల, 2.5 కిలోలు పుట్టిన పాప 37 కిలోలు ఉంటే ఓకే. 37, 40 కిలోలు ఉంటే ఓకే 18 ఏళ్ళకి. 4 కిలోలు పుట్టిన పాప 40 కిలోలు ఉంటే ఇట్స్ నాట్ ఓకే. 4 కిలోలు పుట్టిన పాప 72 కిలోలు ఉండాలి. సో ఏంటంటే చెప్పేది, ఇవి సెంటైల్స్ అంటాం. అసలు ఈ గ్రోత్ చార్ట్ అంటేనే అది. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి నన్ను, మా పక్కింటాళ్ళ బాబు ఇదే వయసుకి వీళ్ళకంటే చిన్నోడు, వాడు 9 కిలోలు ఉన్నాడు, వీడేమో 7 కిలోలే ఉన్నాడు అనేది కామన్ క్వశ్చన్. ఇంకొకటి ఉంది, మా పెద్ద అబ్బాయి ఈ ఏజ్కి 7 కిలోలు ఉన్నాడు, వీడు 5 కిలోలే ఉన్నాడు. సో దానికి ఆన్సర్ ఇది. వాళ్ళ బర్త్ వెయిట్ ఏంటి, ఈ చైల్డ్ బర్త్ వెయిట్ ఏంటి,
అది చాలా 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 ముఖ్యమైనది. సో పుట్టినప్పుడు ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ అని తీసుకుంటాం. అంటే పుట్టినప్పుడు బరువు ఎంత ఉన్నాడు, లెంగ్త్ ఎంత ఉన్నాడు, అండ్ హెడ్ సైజ్ ఎంత ఉంది, ఈ 3 తీసుకుని ఆ 3 హెడ్ సర్కంఫరెన్స్ చార్ట్ కూడా ఉంటుంది. సో ఆ చార్ట్ మీద ఈ 3 వెరీ క్లోజ్లీ టిల్ 2 years అండ్ లేటర్ ఆన్ హెడ్ సర్కంఫరెన్స్ చెక్ చేయంగానే నార్మల్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఉంటే హైట్ అండ్ వెయిట్ ఇయర్లీ వన్స్ అన్న చెక్ చేసుకోవాలి. 2 years లోపు 1 year లోపు ఆల్మోస్ట్ నెల చూస్తాం. 1 year తర్వాత 3-4 నెలలకు ఒకసారన్నా చూస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఈ లో వెయిట్ అనేది ఫస్ట్ ఆ సైన్స్ కనిపించగానే, లో వెయిట్ అంటే ఒక నంబర్ కాదు, మనం మామూలుగా పెరగాల్సిన ఈ కర్వ్, గ్రోత్ కర్వ్ ఉంటుంది, ఆ గ్రోత్ కర్వ్లో నుంచి కిందకి పడిపోతూ ఉంటాయి. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏంటంటే సే ఇక్కడ 5 ఏళ్ల పాప 12, 13, 14 కిలోల దగ్గర నుంచి 25 కిలోల వరకు ఉండొచ్చు. ఓకే నార్మల్. సో 5కి నేను సడన్గా మీరు నాకు రూమ్లోకి వచ్చి మీకు బర్త్ వెయిట్ తెలియకపోతే 5 ఏళ్ళకి వచ్చి నేను హైట్ అండ్ వెయిట్ చూసి నాకు చెప్పండి మా చైల్డ్ గ్రో అవుతుందా సరిగ్గా లేదా అని అంటే స్టిల్ చెప్పచ్చు, బట్ చెప్తున్నాను. సో పాప పర్టికులర్గా ఆ వాల్యూ బట్టి కాదు, దట్ ఈస్ అబ్సల్యూట్ వాల్యూ ఒక్కటి సరిపోదు. మీ పాప 4 కిలోలు పుట్టి ఉండుంటే ఈ కింద సైడ్కి ఉంటే 14 కిలోలు ఉంటే దట్స్ నాట్ ఓకే, 25 కిలోల వైపు ఉండాలి. అదే 3 కిలోలు పుట్టిన వాళ్ళు 15, 20 ఈ లోపు ఉన్న ఓకే. 2.5 కిలోలు ఉన్న పాప పుట్టినప్పుడు సే 12.5 13 ఈజ్ ఆల్సో ఓకే. అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఈ కాన్స్టెంట్గా ఎందుకు ప్లాట్ చేయాలి, ప్రతి ఇయర్ ఎందుకు చూడాలంటే ఏ చైల్డ్ అయితే ఈ 90th సెంటైల్ ఇది 15th సెంటైల్ అంటాం. ఈ సెంటైల్ చార్ట్స్లో నుంచి 2 స్టాండర్డ్ డివియేషన్స్ ఈ కిందకి వెళుతూ ఉంటాయి. ఉండటానికి ఆ పాప ఇప్పుడు నేను చూసినప్పుడు సే 50th సెంటైల్లో ఉంది పాప, బాగానే ఉందిగా, ఇన్ ద నార్మల్ చార్టే ఉంది. కానీ ఈ పాప లైఫ్ అంతా 85th సెంటైల్ దగ్గర పెరుగుతూ లాస్ట్ 6 monthsలో ఇట్లా కిందకి మూవ్ అవుతుంది అనుకోండి, దట్స్ నాట్ ఓకే. అంటే ఏదో ప్రాబ్లం స్టార్ట్ అయింది, మనం దాన్ని గమనించుకోవాలి అని. తను పుట్టినప్పటి నుంచి 15th సెంటైల్లో ఉండి ఇప్పుడు 50th సెంటైల్లో ఉంది అని అంటే దట్ ఈస్ లైక్ ఇంకా పికప్ అవుతోంది అనేది మంచి సైన్. సో సేమ్ వాల్యూకి డిఫరెంట్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. నేను చెప్పొచ్చింది ఏంటంటే ఇలా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఫాలో చేసుకుంటూ ఉంటే మన పిల్లలు సరిగ్గా ఎదుగుతున్నారా లేదా, ఒక పర్టికులర్ వాల్యూ కాదు, 10 కిలోలు ఉంటే కరెక్ట్, 12 కిలోలు ఉంటే కరెక్ట్, 7 కిలోలు అయితే కరెక్ట్ కాదు, అలా స్పెసిఫిక్ వాల్యూ ఉండదు. మన పిల్ల పుట్టిన వాల్యూ ఏంటి, ఇప్పుడున్న వాల్యూ ఏంటి, ఏ రకంగా ఎదిగి పైకి వెళ్తుందా, గ్రాఫ్ కిందకి వెళ్తుందా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు చెప్పినట్టు ఈ చార్ట్ చూసుకోవడం ఇంపార్టెంట్ ఎవ్రీ ఇయర్కి ఒకసారి. మరి చాలా మంది పిల్లల్లో ఏం జరుగుతుంది అని అంటే అయితే మీరు చెప్పినట్టు వెయిట్ పెరుగుతూ ఉంటారు, లేకపోతే తగ్గుతూ ఉంటారు. కొంతమంది అదే వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, అదే వెయిట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది వాళ్ళల్లో? సో చాలామంది ఏంటంటే ఫస్ట్ నాకు యూజువల్గా ఎక్కువగా క్వశ్చన్స్ వెయిట్ ఎక్కువ పెరగట్లేదు అని వచ్చే క్వశ్చన్స్, సరే లెస్ దాన్ 1 yearలో వెయిట్స్ మేమే చెప్తాం, నో బేబీ సరిగ్గా పెరగట్లేదు, పాలు సరిపోతున్నాయా లేదా, పోషకాలు సరిపోతున్నాయా లేదా, జబ్బులు ఏమన్నా వచ్చినాయా, ఇవన్నీ మేము చెక్ చేస్తాం. 2 ఏళ్ల తర్వాత నుంచి ఏమవుతుందంటే అరే 6 నెలల క్రిందట కూడా ఇంతే ఉన్నాడు, ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అంతే ఉన్నాడు అనేది చాలా చాలా కామన్ ఇది. సో అప్పుడు ఆందోళన చెందాలా, ఆందోళన చెందక్కర్లేదు. ఓకే, ఎందుకు చెందక్కర్లేదు, ఎందుకంటే పేరెంట్స్కి ఎలా అలవాటు అవుతుందంటే ఫస్ట్ ఇయర్లో గ్రోత్ చాలా స్పీడ్గా ఉంటుంది. మనకి 3 కిలోలు పుట్టి 10 కిలోలు అవుతాం 1 year అయ్యేటప్పటికి, అంటే 3 times అవుతాం, 3 times.
అట్లా అని మనము 10 కిలోల దగ్గర నుంచి 3 times అవ్వలేం కదా నెక్స్ట్ ఇయర్. అవును 30 కిలోలు అవ్వకూడదు కదా మ్మ్. 2 నిండేటప్పటికి. మ్మ్. సో గ్రోత్ పేస్ అంటాం. గ్రోత్ పేస్ మెల్లగా తేడా వస్తూ ఉంటుంది. అలా పెరగాల్సిన అవసరం లేదు, పెరగకూడదు కూడా. ఇన్ఫ్యాక్ట్ మ్మ్. ఒకవేళ 10 కిలోలు 20 కిలోలు అయిపోతే ఒక సంవత్సరంలో నేను ఇమ్మీడియట్గా టెస్ట్లు అడుగుతాను, వీళ్ళకైనా హార్మోన్ ప్రాబ్లం వచ్చిందా, ఇంకోటి ఉందా అని. మ్మ్. మ్మ్. సో గ్రోత్ వెలాసిటీ అని, యాక్సిలరేషన్ అని, డిసలరేషన్ అని ఉంటాయి. అది నెంబర్ 1. మ్మ్. రెండోది వీళ్ళకి డెవలప్మెంటల్గా సరిగ్గానే ఉన్నారా లేదా, మ్మ్. హైట్ ఎట్లా ఉన్నారు, హైట్ కూడా పెరుగుతున్నారా లేదా, మ్మ్. యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా, ఇవన్నీ చూడటం ఇంపార్టెంట్. మ్మ్. అంటే డెవలప్మెంట్ ఉండాలి, గ్రోత్ ఉండాలి, అండ్ ఇమోషనల్ వెల్బీయింగ్ కూడా ఉండాలి. బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా. మ్మ్. సో ఈ మూడిటిని చూస్తూ ఉంటాం మేము మా క్వశ్చన్స్లో. వాళ్ళని గమనిస్తున్నప్పుడు అనుకోకుండా చేసే అసెస్మెంట్స్ ఇవన్నీ. మ్మ్. కొన్నిసార్లు స్పెసిఫిక్గా అడుగుతాం, కొద్దిగా ఆఫ్ బీట్గా ఉన్నాడు అనుకోండి, మ్మ్. సో ఇమీడియట్గా అడుగుతాం ఈయనకేంటి ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా అని. మ్మ్. అండ్ వెయిట్ గురించి ఒక సింపుల్ది చెప్తాను, అందరికీ అర్థమయ్యేది. అసలు వెయిట్ సరిగ్గా ఎదగపోవటానికి కారణాలు ఏంటి అని అంటే 3 ఉంటాయి. ఆ 3 ఏంటంటే మన శరీరంలో మనం తీసుకుంటున్న ఆహారం సరిపోవట్లేదు. నెంబర్ 1, మ్మ్. ఇన్పుట్ ఈజ్ లెస్. ఓకే. రెండోది తింటూనే ఉంటారు కానీ అబ్జార్బ్ అవ్వాల్సిన న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వట్లేదు. అండ్ అందుకని అంటే దాన్ని ఏమంటామంటే బ్యాడ్ అబ్జార్ప్షన్, లోపలికి వెళ్ళట్లా, తింటున్నాం శుభ్రంగానే కానీ శరీరానికి పట్టట్లేదు అంటాం. మ్మ్. మ్మ్. మూడోది శరీరానికి విపరీతమైన నీడ్స్ ఎక్కువైపోయినాయి. నీడ్స్ ఎందుకు ఎక్కువ అవుతాయి మామూలు పిల్లల కంటే, కొంతమంది పిల్లలకి అని అంటే జబ్బులన్నా ఉండాలి, మ్మ్. లేదా గ్రోత్ స్పర్ట్స్లో ఉండి సరిపడా ఫుడ్ ఇవ్వకపోవటం. మ్మ్. అది నార్మల్ థింగ్. Hmm. గ్రోత్ స్పర్ట్ వచ్చినప్పుడు ఆకలి కూడా పెరుగుతుంది. వేరే అన్ని బాగానే ఉన్న చైల్డ్ అడిగి మరి, మొన్న ఒకళ్ళు వచ్చి పేరెంట్స్ చెప్తున్నారు ఇది నార్మలేనా అని. ఎవ్రీ 2 hours వచ్చి తిన్న గంటకే ఐ వాంట్ మోర్ అని అడుగుతున్నాడు అని. అంటే అది యాక్చువల్లీ ప్యూబర్టల్ గ్రోత్ స్పర్ట్లో ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకి కాన్స్టెంట్గా ఆకలేస్తూ ఉంటుంది. ఓకే. అంటే ఇంకొకటి కూడా ఉంది, అలా కాన్స్టెంట్గా ఆకలేసినప్పుడు మనం ఫైబర్ సరిపడా తింటున్నామా, ప్రోటీన్ సరిపడా తింటున్నామా అని చూడాలి. ఫైబర్ దేనిలో ఉంటుంది, కూరగాయలు, పళ్ళు. ఇన్ఫ్యాక్ట్ 30% మనం తినే దాంట్లో 30% 40 ఒక చిన్న రూల్ ఉంది యాక్చువల్గా. ఏంటంటే 5-4-3-2-1 అంటారు, ఆర్ 5-4-3-2-0 అంటారు. ఏమిటి ఆ 5-4 అంటే 5 helpings of vegetables and fruits. అండ్ 4 or 3ని ఏమంటారంటే అడల్ట్స్కి చిల్డ్రన్కి స్లైట్గా డిఫరెంట్, గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఆర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అని అంటాం. అంటే ఇది చాలా సింపుల్ది, ఓవర్ సింప్లిఫైడ్ది. ప్రతి ఏజ్కి డిఫరెంట్ ఉంటాయి రిక్వైర్మెంట్స్. సో అట్లీస్ట్ 1 hour ఆఫ్ రిగరస్ ప్లేయింగ్ ఆర్ ఎక్సర్సైజ్. ఓకే, ఇవన్నీ సరిగ్గా ఉంటే గనక అప్పుడు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫుడ్ నేను చెప్పాను ఆల్రెడీ. సో 3 helpings ఆఫ్ 3 non-dairy సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్, తర్వాత డైరీ నుంచి కొంత ప్రోటీన్. ఈ 5-4-3-2-1 నంబర్స్ అవన్నమాట. ఊరికే నిమోనిక్ లాగా సరదాగా పెట్టింది అది. సో 0 ఏంటంటే స్వీట్ అండ్ బెవరేజెస్. స్వీట్ అండ్ బెవరేజెస్ అంటే చాలామంది అనుకుంటారు జ్యూసులు పడితే హెల్త్ అనుకుంటారు. ఇట్స్ నాట్ హెల్దీ. ఇట్స్ నాట్ హెల్దీ. జ్యూస్లో లాట్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. జ్యూస్ ఎట్లా తీస్తాం మనం, ఒక కమలా జ్యూస్ తీస్తే ఎంత వస్తుంది, ఇంత తాగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మినిమం 1/2 glass or 1 glass తాగుతారు. సో ఎట్ ఎ టైమ్ ఒక కమలా మొత్తం తిని 2 times డైలీ 2 కమలాలు తినొచ్చు, నో ప్రాబ్లం. ఆర్ 3 కమలాలు కూడా తినొచ్చు అట్ వేరియస్ పాయింట్స్, ఒకేసారి కాదు. సో ఇలా తినటం మూలాన ఫైబర్ వస్తుంది, షుగర్ వస్తుంది. మీరు 2 కమలాలు పిండుకొని తాగితే ఫస్ట్ ఫైబర్ అంతా పోతుంది, పీచు పదార్థం. పీచు పదార్థం పోయి ఓన్లీ ఫ్రూట్స్ ఆర్ షుగర్స్, దే ఆర్ గుడ్ షుగర్స్, బట్ ఈవెన్ గుడ్ షుగర్స్ ఇన్ ఎక్సెస్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, నేను మొత్తం డే అంతా ఒక
సే ఒక 2 liters ఆఫ్ జ్యూస్ తాగుతాను అని అంటే ఇట్స్ నాట్ ఓకే. జ్యూస్ కాబట్టి దట్స్ నాట్. ఒక ఫేమస్ గ్రీక్ ఫిలాసఫర్ వాట్ ఈస్ పాయిజన్ అని అడిగారు ఆయన్ని. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఈస్ పాయిజన్ అన్నారు. దట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సేయింగ్ అనమాట. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఈస్ పాయిజన్. సో పర్టికులర్లీ ఫ్రూట్ జ్యూసెస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది కామన్ మిస్కన్సెప్షన్ పేరెంట్స్కి. నేను జ్యూసులు పట్టాలి, జ్యూసులు తాగకపోతే నా పిల్లలు సరిగ్గా ఎదగరు. నో, ఫ్రూట్స్ తినాలి. జ్యూసులు ఎవరు తాగాలంటే ఇంకా పళ్ళు కూడా రాని, పళ్ళు రాకపోవటం కూడా కాదు, చ్యూయింగ్ అండ్ స్వాలోయింగ్ ఎస్టాబ్లిష్ అవ్వని బేబీస్కి, అంటే లెస్ దాన్ 10 month oldsకి. సో అలాంటి వాళ్ళకు కూడా మెతిపి పెట్టడం ఈజ్ బెటర్. మెతపలేని కొన్ని ఉంటాయి ఫ్రూట్స్ కదా, సో వాటిని అప్పుడు కొద్దిగా జ్యూస్ తాగొచ్చు. అక్కడి నుంచి 10 నెలల తర్వాత ఏ చైల్డ్ రోజుకి 100 ml కంటే జ్యూస్ తాగకూడదు. ఓకే, సో ఇదొకటి. అండ్ పెద్దవాళ్ళు అసలు జ్యూసులు తాగనేకూడదు. అవునా? జ్యూస్ తాగితే ఇట్ షుడ్ బి సచ్, అంటే ఎప్పుడో ఒకసారి తాగాలనిపిస్తే తాగపోవటం గురించి కాదు. రెగ్యులర్ గా హెల్త్ మెయింటెనెన్స్ కి జ్యూసెస్ తాగకూడదు, ఫ్రూట్స్ తినాలి. సో ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ డిడ్ వి గో దేర్ అని. సో ఇలా సమతుల ఆహారం తీసుకోవాలి. నేను చెప్పినట్టు 3 ప్రధాన కారణాలు ఏంటంటే, అండ్ చాలా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఫెయిలింగ్ టు థ్రైవ్ అంటాం మేము మెడికల్ నాలెడ్జ్లో, తక్కువ వెయిట్ ఉండటాన్ని. సో దాని డెఫినేషన్లో 100 రీజన్స్ ఉంటే 80% 100 మంది పిల్లలకి బరువు తక్కువగా ఉన్న వాళ్ళని చూస్తే, రీజన్స్ అన్నీ చూస్తే, నేను చెప్పిన 3 ప్రధాన కారణాల్లో తక్కువ తీసుకోవటం అనేదే ప్రథమ కారణం. తక్కువ ఎందుకు తీసుకుంటారు కొంతమంది పిల్లలు అని అంటే వాటికి చాలా రీజన్స్ ఉంటాయి. నంబర్ 1, ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ మోతాదులో పెట్టాలి, అండ్ ఆహారం అసలు ఎంత ఇంపార్టెంట్ అని తెలియని వాళ్ళు ఒక సెక్షన్. వీళ్ళ కంప్లీట్ ఆపోజిట్ సెక్షన్ కూడా ఉన్నారు. తినటమే, తినిపించటమే పేరెంటింగ్ అని అనుకుని కూరి ఊబకాయ తెచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సెక్షన్ పెరిగిపోతున్నారు ఎక్కువ. తక్కువ బరువు వాళ్ళ కంటే వీళ్ళ సెక్షన్ ఎక్కువ పెరిగిపోతుంది. సో అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫుడ్ తిన్నా అబ్జార్బ్ కాని వాళ్ళు కొంతమంది, వాళ్ళకి ఎందుకు అబ్జార్బ్ కాదు అని అంటే, అందుకే ప్రతి ఒక్కళ్ళు బరువు తక్కువ ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్గా మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, మోషన్ ఎలా ఉంది, మోషన్ రంగు ఎలా ఉంది, డైలీ అసలు మోషన్కి వెళ్తున్నారా లేదా. ఇప్పుడున్న ఒక ప్రధాన ఇంపార్టెంట్ ప్రాబ్లం మలబద్ధకం. చాలా మంది పేరెంట్స్ అసలు అడగరు, తెలియదు, అండ్ చూడరు. పర్టికులర్లీ కొద్దిగా 5 ఏళ్ళు దాటిన తర్వాత అయితే అసలు డైలీ స్టూల్కి వెళ్తున్నాడా లేదా, వాళ్ళు కడుక్కోవడం అవి మొదలైన తర్వాత వాళ్ళకి అసలు అజ ఉండదు. 10 year olds దగ్గర నుంచి అందరు ఆల్మోస్ట్ 10 మంది పిల్లలు వస్తే నా ఆఫీస్కి అట్లీస్ట్ 7 కాన్స్టిపేషన్ ఉంది. అండ్ ఇది ఫ్యూచర్లో మన కంట్రీలో కాన్స్టిపేషన్ పెరుగుతోంది కాబట్టి కొలోన్ క్యాన్సర్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఆ గట్ హెల్త్ బాగోదో మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అండ్ కొలోన్ క్యాన్సర్స్ వస్తాయి, ఇంకా అనేక. ఎనీవేస్, గోయింగ్ బ్యాక్ టు ద థింగ్. సో మోషన్లో బ్లడ్ పడుతుందా, మోషన్లో వార్మ్స్ ఉన్నాయా, మోషన్ తిన్నదంతా టూ మెనీ లూజ్ మోషన్స్ అయ్యి ఫుడ్ ఇంటాలరెన్స్ మూలాన చాలా నెలల తరబడి ఎక్కువసార్లు మోషన్కి వెళ్తున్నాడు అంటే ఏదో ఫుడ్లో ఇంటాలరెంట్గా ఉంది, మీ స్టమక్ని ఇరిటేట్ చేస్తుంది. ఈ మధ్య చాలా కామన్గా చూస్తోంది కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ. పసిపిల్లల్లో 2 ఏళ్ల లోపు వాళ్ళందరికీ మిల్క్ ప్రోటీన్కి అలర్జీస్ వస్తున్నాయి. సో ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే ఓన్లీ తల్లిపాలు తాగాళ్ళలో కూడా కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ చూస్తాం. ఎలా? మదర్ తీసుకుంటుంది. సో మదర్ తీసుకునే కౌ మిల్క్లో అంటే అవి టీలు, కాఫీలు, పాలు, పెరుగు, నెయ్యి, చీజ్, పనీర్స్, ఎనీథింగ్, దాంట్లో కౌ మిల్క్ ఉంటే కూడా కొంతమంది బేబీస్కి అలర్జీస్ వస్తున్నాయి. అట్లా అని తాగొద్దని చెప్పట్లేదు, అందరూ మానేయకూడదు. మిల్క్లో మంచి కూడా ఉంది చాలా. ఓకే, పడని వాళ్ళకి మీ డాక్టర్ చెప్తే అప్పుడు మాత్రం రెస్ట్రిక్ట్ చేయాలి. పడ్డ వాళ్ళకి కూడా అన్రెస్ట్రిక్టెడ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ తాగకూడదు. ఇది ఒక కామన్ రీజన్ పిల్లల్లో రక్తలేమి ఉండటానికి.
విపరీతంగా మిల్క్ తాగితే మిల్క్లో ఐరన్ ఉండదు. సో వీళ్ళందరికీ రక్తహీనత వస్తుంది, కాన్స్టిపేషన్ వస్తుంది. రక్తహీనత వచ్చిన తర్వాత ఆకలేయదు. కాన్స్టిపేషన్ ఉంటే ఎలానో ఆకలేయదు, ఎందుకంటే పొట్టంతా గ్యాస్తో నిండిపోయి ఉంటుంది. సో మిల్క్ మరీ ఎక్కువగా తాగుతున్నారని మిల్క్ మే నుంచి తగ్గించగానే వాళ్ళ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో అతిగా ఏది తీసుకోకూడదు. లైక్ ఐ సెడ్, ఇట్స్ పాయిజన్. నంబర్ 1. అండ్ ఇంక్రీజ్డ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అని చెప్పాను. 3వ రీజన్, ఇంక్రీజ్డ్ రిక్వైర్మెంట్స్ ఎప్పుడు ఉంటాయంటే మన బాడీకి జబ్బు చేసినప్పుడు. ఏమన్నా దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజ్ కానీ, లివర్ కానీ, లంగ్ కానీ, కిడ్నీ కానీ, ఇట్లాంటి ఏ జబ్బులు ఉన్నా, హార్మోనల్ ఇష్యూస్, వీటన్నిటిలో కూడా మనకి రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతాయి. సో వాళ్ళకి కాన్స్టెంట్గా హెల్త్ గురించి, ఫుడ్ రిక్వైర్మెంట్ గురించి, ఫుడ్ అనగానే ఏ ఫుడ్ అయినా కాదు, సమతుల ఆహారం. లైక్ ఫుడ్ అంతా ఒక ప్లేట్లో సర్దుకుంటే మనం హాఫ్ ద ప్లేట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండాలి, మిగతా హాఫ్లో పాల ఉత్పత్తులు, తర్వాత మాంసకృతులు అంటే ప్రోటీన్స్, తర్వాత రైస్ ఆర్ మిల్లెట్ సీరియల్స్, లిటిల్ బిట్ ఆఫ్ నట్స్, ఇవన్నీ కలిపి ఒక సగంలోకి రావాలి. వాటికి పర్సంటేజెస్ ఉంటాయి. అండ్ ఒక సగం ప్లేట్ అంటే మనం మొత్తం రోజులో తినేది ప్లేట్లో సర్దుకుని చూస్తే సగం ప్లేట్ షుడ్ బి కవర్డ్ బై వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, సింప్లీ దట్ మచ్. ఇలా తింటే ఇది సమతుల ఆహారం, దెన్ ఇట్స్ గుడ్. సింపుల్గా చెప్పాలి, ప్రోటీన్స్ ఎంత, కార్బ్స్ ఎంత, ఫ్యాట్స్ ఎంత, అది తెలిసిన వాళ్ళకి చెప్పాలి. సింపుల్ నంబర్స్ అంటే పర్టికులర్లీ పిల్లల్లో ఇది పేరెంట్స్ వినాలి, పిల్లలకు కూడా చెప్పాలి. 50% ఆఫ్ దేర్ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి. కార్బ్స్ ఇప్పుడు నో కార్బ్స్ అని టీన్స్లో కూడా చూస్తున్నాం పిల్లల్ని. రైస్ అవన్నీ మానేయటం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. నో, 50% ఫుడ్ కార్బ్స్ ఉండాలి. 30% వరకు యూ షుడ్ హ్యావ్ ప్రోటీన్. అండ్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ నేను చెప్పేది 10 to 20% ఫ్యాట్స్. ఓకే, ఇలా తీసుకుంటేనే మీ బాడీ సరిగ్గా గ్రో అవుతుంది. సో పర్సంటేజెస్ ఇంపార్టెంట్, అమౌంట్ తీసుకోవటం ఇంపార్టెంట్, కన్సిస్టెంట్గా ఉండటం, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ నేను చెప్పింది. అండ్ ద అదర్ నెంబర్ ఈస్ లైక్ స్లీప్. స్లీప్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. స్లీప్ విల్ బి లైక్, పిల్లల్లో చాలా మందికి తెలీదు, అట్లీస్ట్ 9 to 12 hours డిపెండింగ్ ఆన్ ద ఏజ్ పడుకోవాలి. ఓకే, టీనేజర్స్ కూడా అండ్ కొంచెం ఎదిగిన తర్వాత కూడా మినిమం 8 hours స్లీప్ ఎప్పుడైనా కానీ కావాల్సిందే ఫర్ నార్మల్ బ్రెయిన్ ఫంక్షనింగ్. ఓకే, సో 6 hours, 4 hours, 5 hours ఇదంతా వెరీ బ్యాడ్. అండ్ ఐవ్ సీన్ జస్ట్ నౌ, ఇప్పుడే ప్రాబబ్లీ ఐ థింక్ దాని గురించి ఎక్కువ మాట జరుగుతుంది. స్లీప్ ఏ పర్టికులర్ టైంలో పడుకోవాలి కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డే అంతా నిద్రపోయి నైట్ అంతా మెల్కొని ఉంటానంటే దట్స్ నాట్ ఎ హెల్దీ స్లీప్. ఓకే, సో నైట్ టైం మన బాడీలో సెక్రెట్ అయ్యే హార్మోన్స్ చేంజెస్, రిపేర్, అది అంతే అమౌంట్ ఆఫ్ స్లీప్ డే టైం చేసినా కానీ జరగదు. ఓకే ఓకే, సో టీనేజ్లో పిల్లలు ఈ రోజుల్లో కొంచెం బాగా లేట్గా పడుకుని బాగా లేట్గా లేవటం చేస్తారు. ఎస్, ఎ లిటిల్ బిట్ లాంగర్ ఈజ్ ఓకే, బట్ టూ మచ్గా ఉండకూడదు అది. అండ్ ఈ హైట్ వెయిట్ విషయానికి వచ్చేసరికి మనం ఒకవేళ ప్రాపర్గా ఫుడ్ పెడుతున్నా కూడా పిల్లలు సరిగా హైట్కి తగ్గ వెయిట్కి తగ్గ హైట్ అవ్వట్లేదు అనుకోండి, ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ ప్యూబర్టీ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. మేల్స్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తామని అంటూ ఉన్నారు, వాస్తవమేనా? ఎస్, కరెక్టే. అది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ 2 yearsలో కనుక మనకి వెయిట్ సరిగా ఎదగట్లేదు అని అంటే ప్రాబబ్లీ అది లైఫ్ లాంగ్ లెర్నింగ్, బ్రెయిన్ డెవలప్మెంట్, తర్వాత అటెన్షన్ డెఫిసిట్స్, వీటన్నిటికీ రిలేషన్ కనుక్కున్నారు. సో ఫస్ట్ 2 years పర్టికులర్లీ గ్రోత్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. తర్వాత ఇంపార్టెంట్ కాదు అని కాదు, బట్ ఇక్కడ ఉన్న గ్రోత్ ర్యాపిడ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఫేజ్ అది. సో ఆ టైంలో కనుక మీకు సరైన పోషకాలు అందకపోతే రికవర్ అవటం చాలా కష్టం. అండ్ లాంగ్ టర్మ్ ఇట్లా అని చెప్పి ఇప్పుడు నేను చెప్పగానే అందరూ ఆందోళన పడిపోనక్కర్లా. లాంగ్ టర్మ్ అంటే 3 నెలలు 6 నెలలు సరైన పోషకం అందట్లేదు, లేదా గ్రోత్ సరిగ్గా లేదు, అంతసేపు మీరు
ఏం కాదులే ఎదుగుతాడులే అని వదిలేయకూడదు. డెఫినెట్ గా పీడియాట్రిషియన్ ఒపీనియన్ తీసుకోవాలి. మీ డాక్టర్ రీఎష్యూర్ చేస్తే దెన్ ఇట్స్ ఓకే. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ గ్రోత్ డిలేస్ అని ఉంటాయి కొంతమందికి. చిన్నప్పుడు చాలా ఆందోళనగా వస్తారు హైట్స్ గురించి. ఏంటంటే ఈ క్లాస్లో అందరికంటే చిన్నగా ఉన్నాడు, లేకపోతే ఏ 2-year-old చూసినా వీడు అందరికంటే చిన్నగా ఉన్నాడు అని. సో కొంతమందికి అది ఫెమిలియల్, అంటే వాళ్ళ పేరెంట్స్ లో ఎవరో ఒకళ్ళు కూడా అలానే ఎదుగుంటారు, తర్వాత సడన్ గా స్పర్ట్ అయి ఉంటారు. దీన్ని కాన్స్టిట్యూషనల్ గ్రోత్ డిలే అంటాం. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను జోక్ చేసేది పేరెంట్స్ తో, మా పిల్లాడు ఇంత వెయిట్ లేడు అంత హైట్ లేడు అని అంటారు. వాళ్ళు మీ పిల్లలు కదా, వాళ్ళిద్దరు ఎలా ఉంటారు, వాళ్ళు చాలా యావరేజ్ గా ఉంటారు, బిలో యావరేజ్ గా ఉంటారు. అండ్ దే వాంట్ దేర్ చైల్డ్ టు లుక్ లైక్ సమ్వన్ ఎల్స్. ఎట్లుంటారు అట్లా? సో మిడ్ పేరెంటల్ హైట్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మీ చైల్డ్ కి ఎస్టిమేటెడ్ హైట్ అండ్ వెయిట్ ఏంటి మీ ఇద్దరు బట్టి, అది సెంటైల్ ని చెప్తుంది. వాళ్ళ బర్త్ సెంటైల్, బర్త్ వెయిట్ బట్టి అండ్ మిడ్ పేరెంటల్ హైట్స్ బట్టి. ఆ సెంటైల్ లో పెరుగుతున్నాడా లేదా, పెరగకపోతే ఎలా. కానీ ఇంకొకటి కూడా ఉంది నేను చెప్పిన దాంట్లో క్యాచ్ ఏంటంటే, కొంతమంది ఇప్పుడు లెస్ దాన్ 5th centile ఆర్ 3rd centile ఉంటే ఈ చార్ట్ బయట ఇట్ ఈస్ నాట్ నార్మల్. పేరెంట్స్ సపోజ్ వాళ్ళు దీనికంటే కింద ఉన్నారనుకో, కంపల్సరీ పిల్లల్ని మనం అట్లా వదిలేయం. అరే లేదా పేరెంట్స్ లోవర్ సైడ్ ఉంటే నా పిల్లలు నాకంటే బెటర్ గా ఎదగాలని ఉంది, కెన్ వీ డూ సంథింగ్ అంటారు. ఎస్, దట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. సో ఈ పేరెంట్స్ లో అన్డయాగ్నోస్డ్ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, అన్డయాగ్నోస్డ్ జెనెటిక్ సిండ్రోమ్స్ ఉండొచ్చు, లేదా ఇంకొకటి ఉండొచ్చు. అప్పట్లో తెలియలేదు, బట్ ఇప్పుడు మనకి ఉంది కదా. సో టెస్ట్ చేయొచ్చు. పర్టికులర్లీ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీస్ ఇదివరకులో తెలిసేవి కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ లో బర్త్ వెయిట్ పుట్టిన పిల్లలకి, తర్వాత ప్రీటర్మ్ పుట్టిన పిల్లలకి, లేదా ఎవరైనా కానీ గ్రోత్ కర్వ్ సరిగ్గా లేని వాళ్ళందరికీ కూడా వీఆర్ టెస్టింగ్ గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీస్ ఉంటే అండ్ సర్టన్ ప్రాబ్లమ్స్ ఉంటే గ్రోత్ హార్మోన్ ఇప్పుడు మనకి సులువుగా తీసుకోవటానికి, అంటే ఇంజెక్షన్ రూపమే కానీ వన్స్ లైక్ ఇదివరటి కంటే లెస్ ఫ్రీక్వెంట్ గా తీసుకోవచ్చు. అండ్ మనకి కొనుక్కోగలిగిన తాహత ఉంటే కనుక డెఫినెట్ గా గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో గ్రోత్ హార్మోన్స్ ఇస్తే దే గెట్ బెటర్. ఓకే, సో మీరు చెప్పినట్టు ఇప్పుడు గ్రోత్ డెఫిషియన్సీ ఉంది అనేది ఎప్పుడు మనకు తెలుస్తుంది? ఇప్పుడు మీరు అన్నారు వెయిట్కి తగ్గట్టు హైట్ ఉండాలి, లేదంటే లోయర్ సైడ్ లో వాళ్ళు వెళ్తున్నారు అన్నప్పుడు ఎంత లోయర్ వరకు మనము, అంటే 2 స్టాండర్డ్ డీవియేషన్స్ పడిపోగానే మనం అన్ని రీజన్స్ వెతుక్కోవడం స్టార్ట్ చేస్తాం. ఓకే, ఏజ్ బట్టి ఇప్పుడు లెస్ దెన్ 1 year ఓల్డ్కి గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉందేమో అనే కొన్ని మార్కర్స్ ఉంటాయి. మిడ్ లైన్ డిఫెక్ట్స్ అంటాం, పిట్యూటరీ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఉన్నప్పుడు మన ఫేషియల్ డిస్మార్ఫిజం ఉంటుంది, ఇంకా వేరే ఇతరత్ర సైన్స్ అన్ని ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి చెక్ చేస్తాం, కానీ యూజువల్ గా 2 years లోపు గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీస్ చెక్ చేయం. బట్ వేరే సిస్టమ్స్ అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయా, ఏ సిస్టమ్ అన్న పక్కకి వెళ్ళిపోతుందా, అంటే లివర్ సరిగ్గా ఉందా, కిడ్నీ సరిగ్గా ఉందా, గట్లో అబ్జార్ప్షన్ సరిగ్గా ఉందా, ఆకలి ఎందుకు వేయట్లేదు. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు చెప్తా. నేను చెప్పిన అన్ని రీజన్స్ కి మించి ఇంకొక రీజన్ ఉంది. జస్ట్ ఒక 3-4 days బ్యాక్ వచ్చారు ఆ పేషెంట్. ఆ చైల్డ్ అనలేము, ఐ థింక్ నియర్లీ అడల్ట్ అవుతుంది పాప, 17 ఏళ్ళు. సో ఈ పాపకి సైకియాట్రిక్ ప్రాబ్లం ఉంది. ఓకే, చాలా ఏళ్ళగా ట్రీట్మెంట్ లో ఉంది. బట్ ఆమె ఎదుగుదల ఓన్లీ 12 ఏళ్ళు పాప ఉన్నట్టుగా ఉంది. సో ఫుడ్ తీసుకోలేదు ఆమె. ఈటింగ్ డిజార్డర్స్ ఉంటాయి. ఓకే, ఈటింగ్ డిజార్డర్స్ ఉంటాయి, అండ్ కొంతమందికి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ ఉంటాయి. అండ్ ఆర్ఫనేజెస్ లో పుట్టిన చాలా మంది పిల్లలకి గ్రోత్ సరిగ్గా ఉండదు. అక్కడ ఫుడ్ లేకపోవటం ఒకటే రీజన్ కాదు, ప్రేమ, సెక్యూర్ లవింగ్ రిలేషన్షిప్ విత్ ద కేర్ గివర్ ఉంటేనే మనం తిన్నది అరుగుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గివ్ దట్ సెక్యూర్ లవ్ అట్ హోమ్. చాలా కొంతమంది కాన్ఫ్లిక్ట్ రిడెన్ హోమ్స్ ఉంటాయి, పిల్లలు ఆందోళన చెందుతూ ఉంటారు. అట్లాంటి సేఫ్ గా అనిపించట్లేదు అనుకోండి, తాగుబోతుంటారు వాళ్ళు, వన్ ఆఫ్ ద పేరెంట్. సో వచ్చి డైలీ కొట్టుకుంటూ ఉంటారు, సమ్ వయలెన్స్ ఉంటుంది ఇంట్లో, రోజు ఏడుపులు, మొత్తుకోళ్ళు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు.
వీటి మధ్యలో పిల్లల మనసు హర్ట్ అవుతూ ఉంటుంది. సో కొంతమంది పిల్లలు ఎక్కువ ఫుడ్ తిని కంఫర్ట్ ఈటింగ్ చేస్తారు దీని నుంచి ఎస్కేప్ అవడానికి. కొంతమంది పిల్లలకి ఆకలే వేయదు. సో ఈ 2 రకాలు కూడా జరగచ్చు. అండ్ సో ఇది ఎందుకు చెప్తున్నానంటే పిల్లల ఎదుగుదలలో ఫుడ్, ఎక్సర్సైజ్, స్లీప్. ఎక్సర్సైజ్ అంటే చక్కగా వాళ్ళ స్నేహితులతో బయట హ్యాపీగా నవ్వుకుంటూ ఆడుకోవటం. ఓకే, జిమ్స్కి వెళ్ళటం అండ్ లేకపోతే స్పోర్ట్స్ ఆడటం ఒకటి కాదు, అది ఒక పార్ట్. ఎక్సర్సైజ్ మెయిన్గా వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్లో ఫ్రీగా ఆడుకునే వాళ్ళకి రైట్ ఎక్సర్సైజ్. అది మానసిక ఉల్లాసం వస్తుంది, శారీరకంగా శ్రమ వస్తుంది. స్లీప్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నేను ఆర్డర్ చెప్పమంటే ఫస్ట్ ఈజ్ స్లీప్. పిల్లల్ని పడుకోనివ్వండి శుభ్రంగా. చిన్నప్పటి నుంచి గంటలు ట్యూషన్స్ పెట్టడం, నైట్ ఏమో లేట్గా మీతో పాటు తిప్పుకుంటూ వాళ్ళ నిద్రలో స్లీప్ రొటీన్ ఫామ్ చేయకుండా పొద్దున్నే మళ్ళీ 6 వాళ్ళని బరాబరా కిందకి ఇచ్చి బాత్రూంలోకి తోయటం. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. ఓకే, స్లీప్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ గ్రోత్. స్లీప్లోనే గ్రోత్ హార్మోన్ మాక్సిమం సెక్రెట్ అవుతుంది. ఓకే, ఎక్సర్సైజ్లో సెకండ్ పీక్ ఉంటుంది గ్రోత్ హార్మోన్. సో ఫిజికల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి, బాగా నిద్రపోయే పిల్లలకి ఆహారం కొద్దిగా తక్కువ ఉన్నా కూడా పెరుగుతారు బాగా. ఓకే, దీని తర్వాత ఆహారం ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ది సెక్యూర్ సరౌండింగ్స్, అంటే ఆందోళన లేకుండా పెరిగే ఎన్వైరన్మెంట్. ఆందోళన లేకపోవటం అంటే డిసిప్లిన్ చేయొద్దని అట్లా, డిసిప్లిన్ చేయకుండా పిచ్చిగా పెంచమని నేను అసలు చెప్పను. బట్ కాన్స్టెంట్గా వైలెన్స్ ఎప్పుడొచ్చి ఎవరొచ్చి నా పేరెంట్స్లో ఎవరికన్నా చాలా సీరియస్ హార్మ్ జరగబోతుందా అనే ఆందోళన, లేకపోతే నాకేమన్నా సీరియస్ హార్మ్ జరగబోతుందా, ఇట్లా థ్రెట్ ఉన్న ఎన్వైరన్మెంట్లో సర్వైవ్ అవ్వలేరు పిల్లలు. ఓకే, వాళ్ళ నేర్చుకోవటం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ రిలేషన్షిప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ 4 కావాల్సింది పిల్లలకి. డబ్బులు అక్కర్లేదు, ఏమీ అక్కర్లా. మీరు అనుకుంటున్నట్టు భయంకరమైన గొప్ప స్కూల్స్లో చదువులు కూడా అక్కర్లా. ఈ 4 సరిగ్గా ఇస్తే మనందరికీ పొటెన్షియల్ ఉంటుంది, చాలా మంచిగా గ్రో అయ్యే పొటెన్షియల్. మిగతావన్నీ యాడెడ్ థింగ్స్, అవి ఇవ్వకూడదు అని అట్లా. ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, కానీ ఇవి లేని ఎడ్యుకేషన్ వేస్ట్. ఓకే, ఈ సీజనల్ వైజ్ గా కూడా చాలా మంది వెయిట్ తగ్గడం, పెరగడం, లేకపోతే ఇలా అయిపోతూ ఉంటారు. సో దాన్ని మనం ఎలా చూడాలంటారు? ఇంకొకటి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా పెద్దవాళ్ళైనా ఆడుకునే ఏజ్ అలాగే అయిపోతారు, తిన్నదంతా అరిగిపోతూ ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం లేదు, యాక్టివ్ గా ఉన్నారా లేదా ఇది మాత్రమే మనం చూసుకోవాలి అని అంటూ ఉంటారు. అయినా పేరెంట్స్ కి భయం ఉంటుంది కదా, వీళ్ళ ఏజ్ కి తగ్గ వెయిట్ లేరు, మేబీ ఏమన్నా మళ్ళీ పోషకాహార లోపం వచ్చేస్తుందేమో, ఎక్కడైనా ఫెయింట్. ఇయర్లీ చెకప్ అందుకే చేయించుకోమంటాం. మీ చైల్డ్కి ఏం కంప్లైంట్స్ లేకపోయినా ఒకసారి పీడియాట్రిషియన్ దగ్గరికి ఇయర్లీ వన్స్ తీసుకెళ్ళండి. హైట్ అండ్ వెయిట్ మెజర్ చేయించండి. ఈ మెజర్మెంట్ చేస్తున్నప్పుడే యూజువల్గా వాళ్ళు ఆ ఏజ్కి తగ్గట్టుగా ఎదుగుతున్నారా లేదా కొద్దిగా స్లో డౌన్ అవుతున్నారా. ప్రతి ఏజ్లోనూ డిఫరెంట్గా ఉంటుంది వెలాసిటీ ఆఫ్ గ్రోత్. 6 ఏళ్ల లోపు ఒక రకంగా ఉంటుంది, 6 ఏళ్ల తర్వాత ఇంకో రకంగా ఉంటుంది, 12 ఏళ్ల దగ్గర నుంచి 18 ఏళ్ళు ఇంకొక రకంగా ఉంటుంది. సో ఈ వేరియేషన్స్ అన్ని మనకి చార్ట్స్లో ఉంటాయి. గ్రోత్ చార్ట్ మే ప్లాట్ చేయటం నెంబర్ 1. నెంబర్ 2, ఆందోళన. చాలా మందికి ఈటింగ్ డిజార్డర్స్, ఈటింగ్ గురించి ఇష్యూస్, లేదా తింటూ ఉంటారు, బరువు ఉంటారు, కానీ రైట్ వేలో తింటూ ఉండరు. సో జస్ట్ నంబర్స్ కాదు, కొంతమంది అసలు ప్రోటీన్స్ సరిపడా తినరు, కార్బ్స్ ఎక్కువ తింటూ ఉంటారు. అండ్ కొంతమంది అసలు ఈ కొద్దిగా ఎదుగుతున్న పిల్లలు, కొంచెం ఎక్కువ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ ప్రోటీనే ఇస్తూ ఉంటారు, ఫైబర్ ఇవ్వరు. లైక్ ప్రోటీన్ అని తిని టూ మచ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటూ ఉంటారు. వెజిటేరియన్స్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ హీలింగ్. అండ్ యాక్చువల్గా ఈ ప్రోటీన్ డైజెస్ట్ అవటానికి కూడా ఇవన్నీ ఉండాలి. మన ఎంజైమ్స్ అన్ని పనిచేసేది వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మీద. లోపల అన్ని మన మెటబాలిక్ థింగ్స్ అన్నీ కూడా ఎంజైమ్స్, వైటమిన్స్ వీటి మీద డిపెండెంట్గా ఉంటాయి. అవి పనిచేయాలి అని అంటే ఈ సూపర్ ఫుడ్స్, అందుకే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రోటీన్ కూడా ఏ సోర్స్ నుంచి ఎంతవరకు తీసుకోవచ్చు, ఏ ప్రోటీన్లో మరీ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, ఇలాంటివన్నీ డిస్కస్ చేయాలి. సో మీరు ఇయర్లీ వన్స్ వెళ్ళినప్పుడు మీ బరువు, హైటే కాకుండా
ఆ హైట్కి తగ్గ బరువు ఉన్నారా లేదా, ఊబకాయంలోకి వెళ్తున్నారా, తక్కువలో ఉన్నారా. కొంతమంది హైట్ పెరుగుతూ ఉంటారు కానీ వెయిట్స్ పెరగరు. సో అలాంటప్పుడు మీ ఆహారంలో చేసుకోవాల్సిన మార్పులు ఏంటి? మీరు ఏదో తక్కువ ఇస్తూ ఉంటే ఒకటి పెరిగి ఒకటి పెరగకుండా ఉంటారు. సో ఇలాంటి అన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి యూ హ్యావ్ టు గో టు యువర్ డాక్టర్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్, ఈవెన్ ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ కంప్లీట్లీ వెల్, కంప్లీట్గా నార్మల్గా అనిపిస్తున్నా వెళ్ళాలి. చక్కగా ఎదుగుతున్నా అన్నీ మీకు ఓకే అనిపిస్తున్నా కానీ ఇయర్లీ వన్ చెక్ కంపల్సరీ. ఓకే. ఈ పిల్లల్లో వచ్చేసి మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యేటప్పుడు అమ్మాయిలో అండ్ అబ్బాయిల్లో కూడా టీన్స్కి వచ్చిన తర్వాత ఎటువంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? వాళ్ళ ఆర్గన్స్ డెవలప్మెంట్కి కావచ్చు, బాడీ మెంటల్గా డెవలప్మెంట్కి కావచ్చు. దట్ ఈస్ ద మోస్ట్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు లెస్ దాన్ 2 years ఏజ్లో చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని. మళ్ళీ అంత విపరీతమైన జాగ్రత్త చూడాల్సింది టీనేజ్ అంటే వాళ్ళు తినగలుగుతారు, తాగగలుగుతారు, ఫిజికల్గా మనమే డిపెండెంట్ కాదు, కానీ ఇమోషనల్గా అండ్ గైడెన్స్ వైజ్ అండ్ వాళ్ళకి జరుగుతున్న హార్మోనల్ చేంజెస్ బ్రెయిన్ మీద కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఇమోషనల్ పార్ట్ ఆఫ్ ద, మనది ఒక ప్రిమిటివ్ ఇమోషనల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఉంటుంది, ఒకటి చాలా హైలీ డెవలప్డ్ ఇంటలెక్చువల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. అంటే ఇంటలెక్చువల్ అని అనలేము, అది నియంత్రణ చేసేది, ఉద్వేగాలను ప్రొడ్యూస్ చేసేది, ఉద్వేగ నియంత్రణ చేసేది. ఈ ఉద్వేగ నియంత్రణ చేసే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ మనకి లాస్ట్ లో డెవలప్ అవుతుంది. అది డెవలప్ అయిన తర్వాత అది కంప్లీట్ డెవలప్ అవటానికి 25 years, కొన్నిసార్లు 30 years వరకు అవ్వదు. సో బ్రెయిన్ డెవలప్మెంట్ అని అంటే అక్కడ వరకు మనం అడల్ట్ కాలేదు ఇంకా. ఓకే సో 25 yearsకి కానీ మనకి కంప్లీట్గా ఎక్కువ మందికి ఆ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ హైలీ డెవలప్డ్ 18 ఏళ్ళకి కూడా ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళే చాలా గోల్స్ సెట్ చేసుకుని హయ్యర్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటారు, బాగా చదువుకోవాలి, అచీవ్ చేసేసేయాలి అండ్ ప్రతిదానికి ఉద్వేగపడకుండా చాలా అడల్ట్ లైక్ బిహేవియర్ చూపిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఆ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ డెవలప్ అయిపోయింది ముందే త్వరగా. సో టీనేజ్లో పేరెంట్స్ కూడా పిల్లల గురించి ఎందుకు వాళ్ళు ఉద్వేగాలకు ఎక్కువ లోన్ అవుతున్నారు, ప్రతిదానికి ఐడియలిస్టిక్ థింకింగ్, ఇది ఇలానే ఉండాలి కదా, బ్లాక్ అండ్ వైట్గా చూస్తూ ఉంటారు వరల్డ్ని. సో ఇలాంటివన్నీ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి, మీకు జరగట్లేదు కదా, మీ బ్రెయిన్ కంప్లీట్ డెవలప్ అయింది కదా. సో వాళ్ళతో పాటు పోటీ పడి కుస్తీలు పట్టకుండా ఇది అర్థం చేసుకుని వాళ్ళకి చాలా కూర్చోబెట్టి కామ్గా వాళ్ళు ఏమంటున్నారో ఫస్ట్ వినండి. నేను టీనేజర్స్తో కమ్యూనికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లిసనింగ్. అది అస్సలు చేయరు పేరెంట్స్, ప్రీచింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. మొదలు పెట్టటమే వాళ్ళు ఏమేమి సరిగ్గా చేయట్లేదు అనే దాంతో మొదలు పెడతారు. ఎప్పుడు కలిసినా కానీ ఇదేంటి ఇట్లా పెట్టావు, అదేంటి అట్లా పెట్టావు, అదేంటి అట్లా చేసావు, ఇదేంటి ఇట్లా అన్నావు, ఇట్లానే ఉంటుంది కాన్వర్జేషన్. వాళ్ళు ఇమ్మీడియట్గా ఇట్లా కట్ చేస్తారు బ్రెయిన్లో, మీ వైపు చూస్తున్నా మిమ్మల్ని వినరు. దాని బదులు హౌ ఈజ్ యువర్ డే, కెన్ ఐ హెల్ప్ యూ, ఇట్లా పాజిటివ్గా ఉంటే అప్పుడు దే విల్ స్టార్ట్ టాకింగ్. వాళ్ళు మాట్లాడేదంతా వింటే మీకు ఏ పాయింట్లో వాళ్ళకి అడ్వైస్ అవసరం అర్థమవుతుంది. అది కూడా రైట్ వేలో ఎక్స్ప్రెస్ చేస్తే డెఫినెట్గా వింటారు. మీ పిల్లలు మీ మాట వినాలి అని అంటే ఫస్ట్ వాళ్ళది వినాలి, మీరు ఆలోచించాలి. దానికి ఏ రకంగా చెప్తే ఇన్ఫర్మేషన్ చాలా కావాలి. ఇప్పుడు వాళ్ళకు ఉన్నంత ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి కూడా ఉండట్లేదు. సో ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ అవ్వండి వాళ్ళతో మాట్లాడే ముందు. అన్నిటికీ మా కాలంలో ఇలా, మా కాలంలో, మీ కాలం కాదు, ఇది వేరే కాలం. సో ఈ కాలానికి తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ తీసుకుని డెఫినెట్గా మీకు విజ్డమ్ ఉంది, మీ బ్రెయిన్ ఇంకా ఫార్ మోర్ డెవలప్డ్, మీరు ఎక్కువ ఏళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వాటన్నిటినీ చెప్పాల్సిన పద్ధతిలో పెట్టి చెప్తే మీ విజ్డమ్ని కూడా వాడుకుని వాళ్ళ ఇన్ఫర్మేషన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళగలుగుతారు. ఓకే. సో ఈ టీనేజ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ థింగ్. ఫుడ్ వైజ్ కూడా వాళ్ళ నీడ్స్ చాలా పెరిగిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఐ రిమెంబర్ వన్ ఆఫ్ మై చైల్డ్ ఇన్ టీనేజ్ అడిగినప్పుడు ఆర్ యూ హంగ్రీ అన్నాను ఒక రోజు, ఏదైనా ఫుడ్ పెట్టాలా అన్నట్టుగా. అంటే డోంట్ ఆస్క్ మీ ఇఫ్ ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ 24/7 హంగ్రీ అని చెప్పింది. సో ఆ టీనేజ్లో కొంతమందికి వాట్ టు ఈట్ అని మీద ఆల్వేస్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఐఎమ్ జస్ట్
జోకింగ్, బట్ వాళ్ళకి డిమాండ్స్ అంత పెరుగుతాయి. అదే అదే. సో పెరిగినప్పుడు ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఇస్తూ ఉండాలి. ఎవరైతే ప్రోటీన్లు మాంసకృతులు అంటే పప్పు కానీ లేకపోతే సోయాబీన్స్ లేదా చోలే లేదా ఫిష్, చికెన్, ఎగ్స్, ఈ మాంసకృతులు సరిపడా తినకపోతే ఆకలి చాలా ఈజీగా వేస్తూ ఉంటుంది. ఉత్త షుగరీ ఫుడ్ ఎక్కువ తింటే షుగర్ ఇట్లా రైజ్ అయ్యి అట్లా పడిపోతుంది. పడిపోయినప్పుడల్లా నిస్సత్తువ, ఏమి చేయలేమనే ఫీలింగ్. ఓకే, రైజ్ అయినప్పుడు కూడా మనకి నిస్సత్తువ వస్తుంది. సో నెవర్ ఇన్ ద రైట్ వే. సో ప్రోటీన్ ఎక్కువ తింటే ఊరికనే చాలా మంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి ఎప్పుడు ఈ స్వీట్ ఏముందని వెతుక్కుంటున్నారు పిల్లలు అంటారు. అలాంటి వాళ్ళకి ప్రోటీన్ సరిపోవట్లేదు అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఫైబర్ సరిపోవట్లేదు. అంటే ఫిల్లింగ్ ఆఫ్ ద టమ్మీ జరగట్లేదు. ఫిల్లింగ్ కాయగూరలు, ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్ వీటితో ఫిల్ చేస్తే మన బాడీలో ఉన్న గుడ్ బ్యాక్టీరియాకి అవి ఫుడ్. సో అవి చాలా హ్యాపీగా తిని హ్యాపీగా మన మెటబాలిక్ ప్రాసెస్ అన్నింటినీ మంచిగా హెల్ప్ చేసి మన గ్రోత్, మన మైండ్ అన్నింటినీ కాపాడుకుంటూ ఉంటాయి. మనతో పాటు మన డిఎన్ఏ కంటే కూడా ఎక్కువ డిఎన్ఏ మన బాడీలో వేరే వాటివి ఉన్నాయి, మన గట్లో ఉన్న ఆర్గానిజమ్స్. సో ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇలా చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటే టీనేజ్లో వాళ్ళకి రైట్ ఎదుగుదల ఉంటుంది. అండ్ ఆ ఫుడ్, మీరు మాట్లాడే మాటలు, ఆ అలవాట్లు, ఇవన్నీ చెప్పుకోవటం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్యూచర్ అడల్ట్లో వాళ్ళ పర్సనాలిటీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా చూసి నేర్చుకుంటారు పిల్లలు. వెరీ ఇంపార్టెంట్లీ పేరెంట్స్ కొంతమంది వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా వాళ్ళు అస్సలు తినరు. చూస్తే పేరెంట్స్ అండర్ వెయిట్ ఉంటారు. మీరు ఏం తింటుంటారు? ఒకటి ఏంటంటే జెనెటిక్గా కూడా మీకున్న దోషాలన్నీ ఉంటే మీ పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు నేర్చుకునేది మీరు ఏం చేస్తున్నారో గమనించి నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత స్వీట్లు ఇలాంటి అన్హెల్దీ స్టఫ్ తింటూ కాయగూరలు తినండి, ఫ్రూట్స్ తినండి, మంచి ప్రోటీన్ తినండి అని కబుర్లు చెప్తే సరిపోదు. కలిసి కూర్చుని మీరు ఎట్లా అయితే ఒక బ్యాలెన్స్ డైట్ తింటారో సేమ్ కైండ్ ఆఫ్ ప్లేట్ని మీ చైల్డ్ కూడా చూసి తింటారు. మీరు ఒకరోజు తింటే ఇమ్మీడియట్గా తినకపోవచ్చు. మీరు ఎవ్రీడే అలానే తింటూ అదే ఇన్సిస్ట్ చేస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి వద్దనగానే అదే అలవాటు అవుతుంది. మీ ఇంట్లో వండుకునే కదా తినాలి. సో పేరెంటల్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది పిల్లల మీద. ఇలాంటివన్నీ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇంతకుముందు అన్నట్టు పేరెంట్స్ ఒకవేళ చాలా లీన్గా ఉన్నారు అనుకోండి, అండ్ పిల్లలు కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జెనెటిక్స్ సిండ్రోమ్స్ ఉంటాయి, జెనెటిక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మన పిల్లలు మనలాగానే కదా ఉండాలి. మీకేదన్నా ఆ పేరెంట్స్కి ఏదన్నా ఒక జబ్బు ఉండి అది కనుక్కోక వాళ్ళు సరిగా ఎదగకపోతే డెఫినెట్గా ఇప్పుడు పిల్లల్లో అన్యూజువల్గా లో వెయిట్ కానీ లేకపోతే అన్యూజువల్గా లో వెయిట్ ఫర్ హైట్ కానీ ఉంటే కంపల్సరీ మేము అడుగుతాం, వాటిని ఇన్వెస్టిగేట్ చేస్తాం అండ్ హెల్ప్ చేస్తాం అవసరమైతే. ఓకే, పీడియాట్రిషియన్ని ఎవ్రీ ఇయర్ కలవడం అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఎంత ఇంపార్టెంట్? ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళలో వస్తున్న మార్పుల్ని మనం కంటిన్యూస్గా చూస్తున్నట్టు అవుతుంది. జబ్బులు లేకపోవచ్చు, జబ్బులు ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా. ఇన్ఫ్యాక్ట్ ప్రో హెల్త్ ప్రివెంటివ్ హెల్త్ని నేను ఎక్కువ అడ్వకేట్ చేస్తాను. మీ పీడియాట్రిషియన్ దగ్గరికి మీరు రెగ్యులర్గా వెళ్తూ మీ పీడియాట్రిషియన్ మీకు అన్నీ కరెక్ట్గా చెప్తూ ఉండి మీరు అన్నీ వాళ్ళు చెప్పినవి ఫాలో అయితే, అన్లెస్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప పిల్లల ఆరోగ్యం బాగానే ఉంటుంది. అండ్ చాలా మంది పేరెంట్సే వచ్చేసి మాకు పౌడర్ సప్లిమెంట్స్ ఇవ్వండి పిల్లలకి, అది హ్యూజ్ ప్రెషర్ మా మీద, ఎక్స్ట్రీమ్లీ హ్యూజ్. అది హెల్దీ అని ఏదో ఒకటి పాలల్లో కలుపుకోవటానికి ఏమన్నా రాయండి, అది కామనెస్ట్ డిమాండ్ అన్నమాట. సో గ్రోత్ సరిగ్గా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా నేను సప్లిమెంట్స్ అడ్వకేట్ చేయను. ఆహారం న్యాచురల్ ఫుడ్లో నుంచి ఎందుకు వీళ్ళ గ్రోత్ సరిగ్గా లేదు, లేకపోతే ఏవి తింటే బెటర్ అవుతారు. ఎస్, కొంతమందికి రక్తహీనత ఉంటే అది పూడ్చడానికి డ్రాప్స్ ఇస్తాం, కొంతమందికి ప్రాబబ్లీ డైజెషన్ ఇష్యూస్ ఉంటే కొన్ని ఎంజైమ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లాంటివి తప్ప
పాలల్లో వేసుకునే పొళ్ళ మూలాన బాగా ఎదుగుతారు అనేది మిత్. ఓకే, దాంట్లో ఉండేది షుగర్ అండ్ ఫ్యాట్. ఓకే. సో న్యాచురల్గా దొరికే ప్రోటీన్, న్యాచురల్గా దొరికే షుగర్స్, నేను అన్నట్టుగా మన రైస్లో షుగర్ ఉంటుంది, అన్నిట్లో షుగర్స్ ఉంటాయి. సో అవి న్యాచురల్గా దొరికే వాటితో మన బాడీకి మంచి సంబంధం ఉంటుంది. ఈ బయట నుంచి వచ్చే ప్రతిరోజు ఏదో ఒక ఆర్టిఫిషియల్ ఫుడ్ తినాలి అనేది తప్పు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్, తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఇట్లాంటివి అన్ని మెంటల్ హెల్త్ ఇష్యూస్, యాక్చువల్గా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే వాళ్ళలో డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్విగ్గీ మీద మీకు దాట్ అన్నిటిలోనూ అల్ట్రా ప్రాసెస్డ్ ఉంటాయి. అండ్ ఈ పౌడర్స్ కి సంబంధించి ఒకవేళ మిమ్మల్ని అడిగాం పౌడర్స్ మీరు రాసి ఇవ్వలేదు అనుకోండి, లేదు ఇంట్లోనే ఈ సీడ్స్ అన్ని కూడా అది హెల్దీ. డ్రై ఫ్రూట్ పౌడర్ కింద తినాల్సింది బిలో 5 years డ్రై ఫ్రూట్స్. ఎందుకంటే స్మాల్ హార్డ్ ఆబ్జెక్ట్స్ పిల్లలకి పెట్టకూడదు. చాలా మందికి లంగ్స్ లో పిస్తా పప్పులు, జీడిపప్పులు, వేరుశనగ పప్పులు తీస్తూ ఉంటాం. సో అట్లా స్మాల్ హార్డ్ ఆబ్జెక్ట్స్ 5 ఏళ్ళలోపు పెట్టకూడదు. వాళ్ళు కొరికి తింటున్నారు, బాగానే తింటున్నారు అనుకుంటారు. ఆ తింటున్నప్పుడే ఎవరో పకాళ్ళు ఏదో నవ్విస్తారు, ఏదో చేస్తారు, వాళ్ళు చోక్ అవుతారు. సో అలాంటప్పుడు పౌడర్స్ ఒక చిటికెడు అంటాం, చిటికెడు యాడ్ చేసుకోవచ్చు అన్నిట్లోనూ. పాలల్లో యాడ్ చేయొచ్చు, బాదం పొడి యాడ్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ. సో అలాంటివి ఆర్ ఓకే. బట్ బయట మార్కెట్లో దొరికే పౌడర్స్ అడ్వకేట్ చెయ్యము. ఒకవేళ తీసుకున్నా అట్లా అని చెప్పి అస్సలు తీసుకుంటే ఏదో అయిపోతుందని చెప్పను. తీసుకున్నా మోతాదుకు మించకుండా తీసుకోవాలి. డైలీ 1 scoop or 2 scoops సంథింగ్, ద ఏజ్ బట్టి ఉంటుంది. అది జస్ట్ మీ మానసికమైన మీకు హ్యాపీనెస్ ఇవ్వడానికి మాత్రమే ఇచ్చేవి అవి, మీ డిమాండ్తో ప్రెషరైజ్. ఓకే. అండ్ మేడం, మనం జిమ్కి వెళ్ళినప్పుడు ఒకవేళ కన్సిస్టెన్సీ ప్రకారం మనం చేస్తూ ఉంటాం జిమ్, నువ్వు ఒక్కరోజు బిర్యానీ తిన్నా కూడా వేస్ట్ అయిపోతుందని చెప్తూ ఉంటాడు ట్రైనర్. అలాగే పిల్లలకి మనం మంచి హెల్దీ ఫుడ్ ఇస్తున్నా కూడా బయట అమ్మ పిజ్జా తిన్నారు మా ఫ్రెండ్స్, అది తిన్నారు ఇది తిన్నారని అడిగినప్పుడు అయ్యో ఒక్కసారే కదా అని ఇస్తూ ఉంటారు. దీనివల్ల కూడా చాలా రకాల డ్యామేజెస్ అవుతూ ఉంటాయి అంటారు కదా. మరి కొంతమంది ఏమో పర్వాలేదు మంత్లీ వన్స్ ఓకే, వీక్లీ వన్స్ ఓకే అని అంటూ ఉంటారు. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? అసలు బయట ఫుడ్ కంప్లీట్గా ఇవ్వద్దంటారా? అట్లా కుదరదు, అందుకే అడుగుతున్నా. సో బిలో 5 years అవుట్ సైడ్ ఫుడ్ అసలు పడనివ్వద్దు పొట్టలో అంటాను నేను. ఎందుకంటే ఆ టైంలో మన బాడీలో మన పేగులు, ఇమ్యూన్ సిస్టమ్ ఇదంతా మెచ్యురేషన్ ఫేజ్ అది. సో టూ మచ్గా బయట నుంచి క్రిములు, కీటకాలు, లేదా నేను చెప్పిన ఎడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, వీటికి ఎక్స్పోజ్ అయితే లైఫ్ లాంగ్ మన బాడీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అది నేర్చుకునే వయసు దానికి. 5 years తర్వాత నుంచి కూడా ఈ అవుట్ సైడ్ ఫుడ్ కానీ, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ కానీ, లేకపోతే జంక్ ఫుడ్ కానీ వీలైనంత మినిమల్గా ఇమ్మని చెప్తాను. ఎంత వీలవుతుంది అని, నాకు డైలీ ఒకసారి ఇస్తే కానీ నాకు వీలవుదండి అని అంటే దట్స్ ఎ బిగ్ నో, కుదరదు. వీక్లీ వన్స్ ఆర్ 2 weeks once 1 meal, దట్స్ ఓకే. సో ఎందుకంటే మన అందరం హిమాలయాల్లో మెడిటేట్ చేయట్లేదు కాబట్టి, ఈ నార్మల్ ప్రపంచంలో బ్రతకాలి కాబట్టి ఐ థింక్ వీలైనంత వరకు హోమ్ మేడ్ ఫుడ్ అంటాం. ఓకే. సో వాళ్ళకి ఇష్టమైనవి ఏవైతే ఉంటాయో, పిల్లలకి ఏవో కొన్ని ఇష్టమైనవి ఉంటాయి, ఏదో పిజ్జా ఆర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్ బర్గర్స్ ఆర్ బిర్యానీస్, వీలైనంత వరకు ట్రై టు మేక్ దెమ్ ఎట్ హోమ్. అండ్ వన్స్ ఇన్ ఆల్ ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ us have to feel like eating outside. It's not a sin. సో ఫైనల్ గా చాలా ఉంటుంది జిమ్ లో కూడా. అండ్ చాలా మంది పేరెంట్స్ అపోహలు అండ్ వాళ్ళకున్న అనుమానాలు, అండ్ రియలిస్టిక్ లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు సరైన ఏజ్ లో సరైన హైట్ వెయిట్ ఉంటారు, సమతుల ఆహారం వాళ్ళకు వెళ్తుంది, సింపుల్ గా చెప్పండి చివరిగా. ఒకే ఒక ఇంపార్టెంట్ చిట్కానా టు గ్రో వెల్, మీరు అడిగింది కదా, లెట్ దెమ్ స్లీప్ వెల్, బాగా పడుకోనివ్వండి. రోజు ఆడుకోమని బలవంత పెట్టండి, రోజు ఆడుకోమని బలవంతం పెట్టండి. బాగా ఆడుకునే పిల్లలకి స్లీప్ అదంతటదే వస్తుంది. ఈ 2 సెట్ అయితే ఆకలి వెయ్యకుండా ఉండదు. మీరే చూసుకోండి, బాగా నిద్రపోయి లేచిన తర్వాత, బాగా శరీర కష్టం చేసిన తర్వాత మీకు ఆకలి లేకుండా ఉందా?
లేదా ఎట్టి ఆకలేస్తది. పరిస్థితిలో ఆకలేస్తుంది. అవును. ఈ 3 కరెక్ట్ అయిన తర్వాత మానసిక ఆందోళన, ఒత్తిడి పెడుతున్నామా? డిసిప్లిన్కి మానసిక ఆందోళనకి తేడా ఉంది. ప్లీజ్ డిసిప్లిన్ చెయ్యాలి, బౌండరీస్ ఉండాలి, ఏం చేయొచ్చు చేయకూడదో నేర్పించాలి పిల్లలకి. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చెయ్యలేని, వాళ్ళు గెంతలేని హైట్స్కి గెంతమని మనం ప్రోద్బలం చేస్తున్నామా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీ పిల్లలు సేఫ్ అండ్ హెల్దీ ఉంటారు. ఓకే మేడం, చాలా మంది పేరెంట్స్లో మీరు అన్నట్టుగా 10 మంది వస్తే 10 మంది మా పిల్లలు తినట్లేదనే చెప్తూ ఉంటారు. సో వాళ్ళకున్న అపోహలు, అనుమానాలు ఏమిటి, అవి వాటినైనా మనం డీల్ చేసుకోవాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండేలాగా ఎటువంటి పౌష్టికాహారం మనం ఇవ్వాలి. చాలా విలువైన సమాచారం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.